పెయిన్కి ప్లస్ మోకాళ్ళ అరుగుదలకి కలిపి. పడుకుని పాదాలు కనపడాలి. ఇట్లా కింద వైపు నొక్కాలి. 1 సెకండ్ నుండి పైకి వచ్చేయాలి. టోస్ ఫ్లెక్సింగ్ అంటారు. అంటే వేళ్ళని ఉంచడం, వేళ్ళని మాత్రమే ఉంచుతున్నాం. మళ్ళీ సెంటర్కి వచ్చేయాలి. 1 సెకండ్, 3, 1 సెకండ్, 4, 1 సెకండ్, 5, 1 సెకండ్, 6, 1 సెకండ్, 7, 8, 9, 10. ఇది కూడా నడ నొప్పికి మంచిది, మోకాళ్ళ నొప్పులకి, మోకాళ్ళ పెయిన్స్కి మంచిది. రెండోది మోకాళ్ళు అరిగిన వాడు చేయవలసింది 1 యాంకిల్ మాత్రమే పరుపుని తిప్పుతున్నాం, మొత్తం పాదాలను ఆంచం, కాలి మడమే. 2 స్లోగా, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ కాదు. 1, 2 మోకాళ్ళు అరిగిన వాడు చెయ్యాలి. 3, 4 స్లోగా, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు 2 చేసాము. ఒకటి బ్యాక్ పెయిన్కి ఫుట్ ఫ్లెక్సా, ఇది బీపీ ఉన్న వాళ్ళు కూడా చేయమంటారు దీన్ని. కాలు మడవ మీద ఎత్తడం చేస్తాము. ఇప్పుడు కాలి మడవని పరుపుకి ఇలా ఆనించి మోకాలు మాత్రం కొద్దిగా ఎత్తాలి. అట్లా మడవ ఆనించగానే మోకాలు లేస్తుంది ఆటోమేటిక్గా. 1, 2 సెకండ్ ఉంచాలి ఏపీ. 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ కాలం మడివిని మన పరుపు కేసి నొక్కగానే మోకాలు పైకి లేస్తుంది. కొంచెం చాలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది కూడా మోకాళ్ళ నొప్పులకి, మోకాళ్ళు అరిగిన వాళ్ళు చేయవలసింది. ఈ కాలు ఇలా మడిచి పాదం ఇలా పక్కకు పెట్టి, ఇది కూడా మోకాళ్ళ నొప్పులకి. 1, 2, 3, 4, 5. పైకి ఎత్తినప్పుడు 1 సెకండ్ ఉంచాలి ఎత్తి కాలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇంతవరకు మోకాళ్ళ కోసం చేసాము, మోకాళ్ళ నొప్పులకి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ తగ్గడానికి ఒక 5 ఎక్సర్సైజ్లు. డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మొదటిగా ఇట్లా 2 కాళ్ళు మడిచి చేతులు ఇలా పక్కన పెట్టి లేదా కొంచెం దూరంగా పెట్టి
లోవర్ బ్యాక్ పెయిన్ తగ్గడానికి, నడుంలో కింద నడుం నొప్పికి, డిస్క్ ప్రాబ్లమ్స్కి, కుడివైపుకి మోకాళ్ళు రెండు, మోకాల మీద మోకాలు, పాదం మీద పాదం పెట్టి మెడ తీసుకొచ్చి ఎడం చేయి భుజం మీద పెట్టాలి. నడుము ఇక్కడ నుండి ఇక్కడ నడుం నొప్పి తగ్గడానికి రైట్కి వెళ్ళాక ఇట్లా లెఫ్ట్కి వెళ్ళాలి. మెడ తీసుకొచ్చి కుడి చేయి భుజం మీద పెట్టాలి. మోకాళ్ళు రెండు నేల మీద, మోకాలు పాదం మీద పాదం. దీన్ని మకరాసనం అంటారు. నడుం నొప్పి తగ్గడానికి 3 times చేయాలి. తర్వాత కాళ్ళు రెండు పొడవుగా పెట్టి చేతులు శరీరం పక్కన పెట్టి డీప్గా గాలి తీసుకోవాలి. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ ఇది. నడుం నొప్పికి నోటితో గాలి వదిలేయాలి, అది రిలాక్సేషన్. ఇప్పుడు మిడిల్ బ్యాక్ ఏక్ తగ్గడానికి కాలిలా మడిచి మోకాల్ని చేతులతో పట్టుకుని నెమ్మదిగా మన మీదకి లాక్కోవాలి. పాదాన్ని ఇలా నొక్కి పెట్టాలి. కొంతసేపు అలా ఉండాలి. స్లోగా డౌన్. ఈసారి కుడి పాదాన్ని ఎత్తి మోకాలు కింద పట్టుకుని పవన ముక్తాసనం అంటారు. మిడిల్ బ్యాక్ ఏక్ తగ్గడానికి, మిడిల్ పార్ట్ ఆఫ్ ద వెన్నెముకలో డిస్క్ ప్రాబ్లం తగ్గడానికి అలా కొంతసేపు ఉండి పాదాన్ని ఇలా నిక్కబడి ఉంచాలి. స్లోగా డౌన్ చేయాలి. 3 times చేసి ఇట్లా చేతులు పెట్టి నిండుగా గాలి తీసుకుని నోటితో వదిలేయాలి. రిలాక్సేషన్. ఇప్పుడు అప్పర్ బ్యాక్ ఏక్ తగ్గడానికి నిటారుగా కాలు ఇలా పెట్టి కావాలంటే పట్టుకుని పాదాన్ని టోస్ ఫ్లెక్స్ ఇందాక చేసాక అదే మళ్ళీ 1 2 3 4 1 సెకండ్ ఉంచాలి పెద్దానికి. 5 6 7 8 9 10. స్లోగా డౌన్ చేయాలి. ఫోల్డ్ చేసి డౌన్. ఈ కాలు ఎత్తేటప్పుడు కూడా ఫోల్డ్ చేసి ఎత్తాలి. ఇట్లా పట్టుకుని స్ట్రైట్గా వచ్చి 1 2 1 సెకండ్ ఉండాలి. ఇలా పెట్టాక 3 4 టోస్ ఫ్లెక్స్ ఇది అంటే గాలి వేళ్ళని మడవడం. 5 6 7 8 9 10. ఇది అప్పర్ బ్యాక్ ఏక్ తగ్గడానికి. లోవర్ బ్యాక్ ఏక్, మిడిల్ బ్యాక్ ఏక్, అప్పర్ బ్యాక్ ఏక్ డిస్క్ ప్రాబ్లమ్స్కి. ఇప్పుడు 3 కలిపి తగ్గడానికి ఒక ఎక్సర్సైజ్ ఉంది. అది కొంచెం కష్టమే, ఓపిక ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదు. గాలి నిండుగా తీసుకుని నోటితో వదిలేస్తూ రిలాక్స్ అవ్వాలి ప్రతి ఎక్సర్సైజ్ తర్వాత. ఓల్డ్ ఏజ్ వాళ్ళు చేస్తున్నాం కదా, సీనియర్ సిటిజన్స్ హెల్త్ కేర్, అందుకని ఎప్పటికప్పుడు రిలాక్సేషన్. 3 కలిపి చేసేది. ఇలా పడుకుని మోకాళ్ళు నుండి ఎడబెట్టి పాదాలు ఎడబెట్టి అరిచేతులు నేల మీద పెట్టి గాలి తీసుకుంటూ నడుముని విల్లంబులో ఎత్తాలి. లోవర్ బ్యాక్ ఏక్, అప్పర్ బ్యాక్ ఏక్, మిడిల్ బ్యాక్ ఏక్ 3 కలిసి ఒక బాణంలో ఉంచుతాం అన్నింటికి తగ్గడానికి. గాలి తీసుకుంటూ అప్ కొంతసేపు ఉండాలి. 1 సెకండ్ 2 seconds గాలి వదిలేస్తూ డౌన్. 3 times చేయాలి. అప్ డౌన్ అన్నీ 3 times చేయాలి ఎక్సర్సైజ్. అప్ డౌన్. కాళ్ళు రెండు చాపి రిలాక్సేషన్. నిండుగా గాలి తీసుకుని ఇప్పుడు నడుం నొప్పికి లోవర్ బ్యాక్కి, అప్పర్ బ్యాక్కి, మిడిల్ బ్యాక్కి, అప్పర్ బ్యాక్కి చేసాము. 3 కలిపి చేసాం. మోకాళ్ళ అరుగుదలకి, మోకాళ్ళ నొప్పులకి కూడా 1 2 3 4 చేసాం. కూర్చు కూడా ఉంటుంది దానికి, మోకాళ్ళ అరుగుదలకి. ఇప్పుడు చివరిగా ఏం చేయాలంటే
కాళ్ళు రెండు ఇట్లా మడిచి అబ్డోమినల్ బ్రీదింగ్ చేయాలి. ఏ అనారోగ్యానికైనా అబ్డోమినల్ బ్రీదింగ్ చాలా మంచిది. మామూలుగా ముక్కుతో గాలి తీసుకుని ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మళ్ళీ దాన్ని వదిలేస్తూ ఉంటాము. దానివల్ల కంప్లీట్గా లంగ్స్ బాగుపడవు. పూర్తిగా లంగ్స్లో కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేసి లంగ్స్ ప్యూరిఫై అవ్వాలంటే గాలి తీసుకుంటూ అబ్డోమిన్ పైకి, గాలి వదిలేస్తూ అబ్డోమిన్ లోపలికి, వెన్నెముక వీపుకు గుచ్చినట్టు వెళ్ళిపోవాలి. ఇక్కడ డయాఫ్రమ్ యాక్టివేషన్ వస్తుంది. ఇలా అన్నప్పుడు డయాఫ్రమ్ కిందకు వస్తుంది. ఇలా అన్నప్పుడు డయాఫ్రమ్ తంతుంది ఊపిరితిత్తుల్ని. ఊపిరితిత్తులు అడుగు భాగంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కూడా డిశ్చార్జ్ అయిపోతే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. కరోనా లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఊపిరితిత్తులు బాగుంటాయి. సెకండ్ టైం అప్, గాలి తీసుకుంటూ డౌన్. మూడోసారి అప్, డౌన్. నాలుగోసారి అప్, డౌన్. ఐదోసారి అప్, డౌన్. 10 times చేయాలి. 6th టైం గాలి తీసుకుంటూ పైకి వదిలేస్తే లోపలి. ఇది వెన్నెముక కూడా మంచిది. వెన్నెముక కూడా మూవ్ అవుతుంది. మీరు గమనించండి. చేతులతో ఒత్తకూడదు. ఒకే చేతులు అలా పెట్టానంతే. దీని తర్వాత క్లోజింగ్లో మోకాళ్ళ ఆగిన వాళ్ళకి, నొప్పులు ఉన్న వాళ్ళకి ఇట్లా దిండు ఒకటి, ఒక బాల్ రెండు మోకాళ్ళ మధ్యలో పెట్టి, అయితే దిండు పెట్టుకోవచ్చు. ఆధార ఎడంగా పెట్టి మోకాళ్ళతో దిండును అదమాలి, గట్టిగా రిలీజ్ చేయాలి. 4 seconds అదమాలి. గాలి తీసుకుంటూ గాలి వదిలేస్తూ 3 seconds. 1 2 3 4 5 6 7 8 9 10. బ్యాక్ పెయిన్ చేసాము, మోకాళ్ళ నొప్పులు చేసాము, నిలబడి కూడా చేసాము. మళ్ళీ రిలాక్సేషన్ చేయాలి. గాలి నిండుగా తీసుకోవడం, గాలి వదిలేయడం నోటితో. కాళ్ళు దగ్గరగా పెట్టి చేతులు రెండు పైకి పెట్టి టోస్ ఫ్లెక్సార్ మళ్ళీ చేయాలి. 1 హెక్టిక్ ఆసనం ఉంటారు దీన్ని. 2 నొడల నొప్పికి మంచిది. 3 టోటల్ బాడీ అంతా నేల మీద ఆగుతుంది. 4 5 కింద నొక్కినప్పుడు 1 second ఉండాలి. 6 7 8 9 10. ఇది బీపీ ఉన్న వాళ్ళకి మంచిది, మోకాళ్ళు అరిగిన వాళ్ళకి మంచిది, బ్యాక్ పెయిన్ వాళ్ళకి మంచిది. టోటల్గా అబ్డోమినల్ బ్రీదింగు ఈ స్టిక్ ఆసనం అనే చివరిది బాడీలో ఏ కంప్లైంట్ కన్నా మంచిది. స్లోగా ఇట్లా ఎడమవైపు తిరిగి కుడి చెయ్యి బరువు అనుకుని లేవాలి. మోకాళ్ళు అరిగిన వాళ్ళకి, మోకాళ్ళ సర్జరీ వాళ్ళకి లాస్ట్లో చేయవలసినటువంటి ఎక్సర్సైజు ఒక్కటి ఉంది. దాంతో మనకి అయిపోతుంది ఎక్సర్సైజ్ చేయడం. ఇట్లా కూర్చుని ఈ కాలు ఇలా ఎత్తి 2 seconds 3 seconds ఉంటే డౌన్. 1 3 seconds ఉండాలి. డౌన్. 3 డౌన్. 4 డౌన్. 5 డౌన్. 6 వెనక్కి ఉండకుండా చేస్తే మంచిది. డౌన్. 7 డౌన్. 8 డౌన్. 9 3 seconds. 10 3 seconds. ఓకే. క్లోజ్ చేసేస్తున్నాం.
ఎక్కడ కూర్చున్నా, టీవీ చూస్తున్నా, కూర్చున్నా, ఎవరితోనైనా మాట్లాడుతున్నా, ఆఫీసులో జాబ్ చేస్తున్నా, కంప్యూటర్ జాబు, డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నా కూడా ఉరికే పాదాలు ఇలా ముందు వైపు పైకి, కింద వైపు వెనక్కి, ముందు వైపు పైకి, వెనక్కి, కొంచెం ముందుకు నొక్కినప్పుడు బాల్స్ నొక్కడం, వెనక్కినప్పుడు హీల్స్ నొక్కడం చేస్తూ చేయాలి. ఎప్పుడూ చేస్తూనే ఉండాలి, లెక్కలేదు దానికి. ఒక్క డైబెటిక్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాత్రం ఈ బాల్స్ మీద, వేళ్ల మీద బరువు పెట్టి హీల్ ఎత్తడం ఒకటే చేయాలి. ఆ 10 మినిట్స్, బ్రేక్ఫాస్ట్ తర్వాత 10 మినిట్స్, లంచ్ తర్వాత 10 మినిట్స్, డిన్నర్ తర్వాత 10 మినిట్స్. టైం పీస్ దగ్గర పెట్టుకుని, టైమర్ పెట్టుకుని, టీవీ చూస్తూ ఎవరితోనైనా మాట్లాడితే కూడా చేయొచ్చు. టైమర్ టక్ అని కొట్టగానే ఆపేస్తాం. అప్పుడు మాత్రం ముందు పార్ట్ ఎత్తకూడదు. ముందు పార్ట్ ఎత్తితే ముందు వైపు మజిల్ యాక్టివేట్ అవుతుంది. దానివల్ల నష్టం లేదు. కానీ మన టార్గెట్ ఏంటంటే షుగర్ లెవెల్ రైజ్ అవ్వకుండా ఉండాలంటే వెనక వైపు మజిల్ యాక్టివేట్ అయితే అక్కడ ఉన్నటువంటి డీప్గా ఉన్న మజిల్స్ మన బ్లడ్లో ఉన్నటువంటి బ్లడ్లోకి చేరినటువంటి మన ఆహారం, రైస్ తీసుకున్న ఆహారం షుగర్గా మారి బాడీ సెల్స్కి అందకుండా కాపాడి అక్కడే ఎక్కువసేపు నిలబడుతుంది. బ్లడ్లోనే స్లోగా అరుగుతుంది అన్నమాట. స్లోగా అక్కడ షుగర్ ఉండిపోతుంది. ఒక కణానికి హార్ట్కి, మిగతా బాడీకి స్లోగా అందుతుంటే షుగర్ రైజ్ అవుతుంది. షుగర్ ఎప్పుడు రైజ్ అవుతుంది? ఆహారం తీసుకున్నాక 60 మినిట్స్ తర్వాత 90 మినిట్స్ టైంలో పెరుగుతుంది. కాబట్టి ఆహారం తీసుకున్నాక 30 మినిట్స్ టైంలో ఈ ఎక్సర్సైజ్ మొదలుపెట్టాలి. ఎక్కడైనా మంచిగా హెవీ భోజనం చేసినప్పుడు వెంటనే మొదలుపెట్టాలి. రెగ్యులర్గా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తర్వాత, డిన్నర్ తర్వాత, లంచ్ తర్వాత 10 మినిట్స్ తప్పకుండా అలారం టైం తీసి పెట్టుకుని ఒకే ఒక ఎక్సర్సైజ్ చేయాలి, అంతే. జాగ్రత్త ఏంటంటే ముందు పార్ట్ ఎత్తకుండా ఉండడం. రెండో జాగ్రత్త ఏంటంటే 10 మినిట్స్ చేయాలి. ఎంత కౌంట్ చేస్తున్నామని కాదు, టైం ఇంపార్టెంట్. మూడో పార్ట్ ఏంటంటే హడావిడిగా జగ్సిస్తూ తొందరగా చేయకూడదు. ఇట్లా చేయకూడదు. శుక్రవారం క్లాస్ ముగించేద్దాం.